విజయవాడ నగరంలో వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ విభిన్న రూపాల్లో కొలువుదీరిన వినాయకుడు కృష్ణమ్మఒడికి చేరుకున్నారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం డుండి గణేష్ సేవా సమితి 72 అడుగుల మహా గణేశుణ్ణి నిమగ్నం అత్యంత వైభవంగా సాగింది. నగరంలో కూడా అడుగడుగున ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. సాంస్కృతిక నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడిని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చి కృష్ణమ్మ జలాలతో నిమగ్నం చేశారు. డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి నిమగ్న కార్యక్రమానికి భక్తులు వెల్లువెత్తారు. 11వ రోజు విశేష సంఖ్యలో భక్తులు కన్నులు రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అందరికీ స్వామివారి దర్శనం అయ్యేలా నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నగరం నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి సైతం స్వామి దర్శనానికి తరలిరావటం విశేషం. విద్యాధరపురం ఆర్టీసీ లేబర్ కాలనీ గ్రౌండ్లో శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి నిమగ్నం అంగరంగ వైభవంగా సాగింది. 72 అడుగుల స్వామివారి మట్టి ప్రతిమను ప్రత్యేక వాహనాలతో కన్నుల వైభవంగా నిమగ్నం చేశారు. 11 రోజుల పాటు వినాయకుడికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు మొదటి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించడం జరిగింది. అలాగే 11 రోజులు కూడా అనేక హోమాలు, అనేక వ్రతాలు, అనేక కళ్యాణాలు, అనేక హారతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 11వ రోజు వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం వితరణ చేసి ఇప్పుడు వేలాది మంది భక్తుల మధ్య నవాభిషేకాలు చేసి ఫైర్ సిబ్బంది సహాయంతో ఇక్కడ నిమజ్జనం చేయబోతా ఉన్నాం. కావున భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రేపటి రోజున ప్రత్యేకంగా ఈ మట్టి మొత్తాన్ని కూడా పబ్లిక్కి 11 గంటల తర్వాత ఉచితంగా ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్క హిందూ ధర్మం పాటించే భక్తుడు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. జై బోలో డుండి గణేష్. ఏదైతే కార్యసిద్ధి మహాశక్తి గణపతి స్వరూపంగా ఈ సంవత్సరం మనం ఈ ఉత్సవాలు చేశామో మాకు చాలా ఆనందంగా ఉంది. దాదాపు 11 రోజుల పాటు ప్రతి నిత్యం ఇక్కడ హోమాలు, పూజలు భక్తితో మారుమోగిపోయింది ఈ ప్రాంగణం అంతా. మరి కాసేపట్లో మనం స్వామివారికి హారతులు ఇచ్చి అందరం కూడా చూడండి వేలాది మంది భక్తులు ఉన్నారు. హారతులు ఇచ్చి మరి కాసేపట్లో మనం యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే స్వామివారికి ఈరోజు చూసినట్టయితే మీరు తేనె పట్టు లైవ్లో అంటే మనం తేనెాభిషేకం కూడా స్వయంగా తేనెటీగలే వచ్చి చేసే నిజంగా అది మాత్రం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఏదైతే గత 10 రోజుల నుంచి మనం డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో డూండి రాకేష్ ఆధ్వర్యంలో మనం 2 తెలుగు రాష్ట్రాల్లో 72 అడుగుల మట్టి విగ్రహాన్ని ఇప్పటిదాకా అనేక రకాల పూజలతో నిమగ్నం చేసుకుని పూజలు చేసుకొని ఈరోజు ఇప్పుడు కాసేపట్లో మనం నిమగ్నం ఇక్కడే ఇదే ప్రాంగణంలో నిమగ్నం చేసుకుంటామండి. అంతేకాదు ఇక్కడ పూజలుగా మెచ్చి భగవంతుడు కూడా చక్కగా ఈరోజు ఉదయం 10 గంటలకి తొండం మీద తేనె పట్టింది. చూడండి, ఇంతవరకు ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా ఎక్సలెంట్గా జరిగింది. దీనికి గాను ప్రతి భక్తులు కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద వినాయకుడైన డూండి గణేష్ వినాయకుడికి నిమజ్జన కార్యక్రమం బిగినైంది. వేలాది మందిగా భక్తులు వీక్షిస్తున్నారు. చాలా ఆనందంగా, చాలా ఇదిగా మహిళలు చాలామంది వేలాదిగా పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడే నిమజ్జనం చేయడం ఎక్కడా లేదు. భారతదేశంలో ఈ డూండి వినాయకుడే మాత్రమే ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడే నిమజ్జనం జరుగుతుంది. ఆ విధంగా అనేక చేయటం వలన అందరూ కూడా రేపు ఆ యొక్క మట్టిని కూడా అందరూ భక్తులకు పంచడం జరుగుతుంది. జై గణేష, జై జై గణేష.